నిజానికి సృష్టి ఆదిలో బ్రహ్మ ఈ సృష్టిని కల్పించడానికి అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. మనం దాదాపుగా వాటన్నిటినీ కూడా సహజంగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యం. ఆయన అనేక మార్లు తన శరీరాన్ని కూడా విడిచిపెట్టారు ఈ సృష్టిని చేయడానికి. ఎందుకు అంటే మొట్టమొదట నారాయణుని ధ్యానించి ఆయన సృష్టి చేయాలనుకున్నా కూడా ఆయన నుండి అజ్ఞానము, కోపము మొదలైన గుణాలన్నీ కూడా బయటకు వచ్చాయట. వెంటనే ఆయన అనుకున్నాడు, వీటి వల్ల సృష్టి సరిగ్గా సాగదు అని వాటిని విడిచిపెట్టాడు. అయితే మరి వాటిని ఎవరు పొందుతారంటే దుష్టాత్ములైన వాళ్ళు వాళ్ళని పొందుతారన్నారు. ఇంకా కొంచెం సేపు అయ్యాక కొంతకాలం తపస్సు చేసి మళ్ళీ తాను సృష్టించాడు. ఆ సృష్టిలో కొంతమంది ఆవిర్భవించినప్పటికీ కూడా తన యందు అనేకమైన చెడు భావాలు రావడాన్ని చూసి మళ్ళీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసేట. నిజానికి సృష్టి చేయడానికి బ్రహ్మగారు పడ్డటువంటి పురిటి నొప్పులు ఎవ్వరూ పరి ఉండరు. అంత దారుణంగా ఆయన కష్టపడ్డాడు బ్రహ్మ. ఆ విధంగానే ఆయన సృష్టి మొత్తాన్ని చేశారు. ఒకానొక సందర్భంలో ఆయన ఆవులించినప్పుడు అనేకమైన భూతప్రేత పిశాచగణాలన్నీ కూడా ఆ ఆవులింత నుంచి వచ్చాయట. ఇక ఆయన నడుము నుండి రాక్షసులు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళంతా సృష్టింపబడ్డారు. వాళ్ళు పుడుతూనే బ్రహ్మ పట్లనే కామభావాన్ని పొంది ఆయన్ని చూశారట. అందువల్ల బ్రహ్మ వాళ్ళని చూసి నవ్వుకున్నాడు అన్నారు. వెంటనే ఇందుకు మూలమైంది ఈ శరీరమే అని ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇలా అనేక మార్లు బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టడం వల్లనే ఈ సృష్టి అంతా వ్యాపించింది అని మనకి పురాణాల్లో చెప్పారు. ఇంతలాగా చేసిన తర్వాత కొంతకాలానికి సనక సనందనాదులు, నారదుడు మొదలైన వాళ్ళంతా వస్తే వీళ్ళెవరూ కూడా సృష్టి చేయడానికి బ్రహ్మకి మొట్టమొదట సహకారం చేయలేదు. సనక సనందనాదులు అన్నారు, సంసారం అంటే రోతయ్యా, మేము ఈ సృష్టిలో అంటే సంసారంలో ఇరుక్కోము, మేము సన్యాసం తీసుకుని వెళ్ళిపోతామన్నారు. వెంటనే బ్రహ్మగారు వాళ్ళని శపించారు. అప్పటి నుండి వాళ్ళు 5 ఏళ్ల పిల్లవాళ్ళలాగే ఉన్నారు. తర్వాత నారదుడు వచ్చారు. నారదుడిని కూడా అలాగే శపించాడు. ఎందుకు అంటే నువ్వు నాకు సృష్టి చేయడానికి సహాయం చేయలేదు కనుక నీవు నిరంతరం సంచారం చేస్తూ ఉండమని చెప్పాడు. ఇలా అందరూ వెళ్ళిపోతూ ఉంటే కొంతకాలానికి ఆయన తీవ్రంగా తపస్సు చేస్తూ ఉంటే ఒకేసారి ఒక పురుషుడు, ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించాడన్నారు. ఆయననే స్వాయంభువ మనవు అని చెప్తారు. ఆయన తన భార్యతో కూడి ఈ విశాల విశ్వాన్ని సృష్టి చేయడానికి పూనుకున్నాడు. అంటే మనుష్య సర్గం ఆరంభమైంది. మనుష్యులందరినీ కూడా సృష్టించాలనుకున్నాడు. అప్పుడు స్వాయంభువ మనం అడిగాడు, స్వామి మీ ఆజ్ఞ చేత నేను ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి సంసిద్ధమే, కానీ మేము ఉండడానికి చోటెక్కడున్నది? నా చేత ఈ సృష్టి అంతా, విశాల విశ్వమంతా వ్యాపిస్తే దానికంటూ ఒక స్థానం కావాలి కదా అని అనుకున్నాడు. అప్పుడు పరిగించారు బ్రహ్మ, అయ్యో ఈ జీవులందరూ బ్రతకడం కోసం నేను భూమిని సృష్టించాను, కానీ ఈ భూమి నీటి యందు నిలబడి ఉండాల్సింది పోయి నీళ్లలో మునిగిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. నిజానికి ఇక్కడ నుండి చాలా అద్భుతంగా వరాహమూర్తిని గురించి వర్ణించారు. ఈ ఘట్టంలో సంస్కృత శ్లోకాల కంటే కూడా చక్కగా మనకి పోతన గారు చెప్పినటువంటి పద్యాలు చాలా బాగుంటాయి. అఖిల జగత్కల్ప నాటోపమునకున్ పాల్పడిన నా చేత నెభంగి నిపుడు దగిలి విశ్వంభరణోద్ధరణంబుగా వింపనగున్నని సర్వభూతాంతరాత్మున్ పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతింతన వనస్థితినించేసి తలపోడుచున్న పద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి అర్థినంగుష్ఠమాత్రదేహంబుతోడ జననమంది విడత్తలస్థాయి జగుచు క్షణములోపల భూరి గజ ప్రమాణమయ్యే నచ్చటి జనములకు అద్భుతముగా అంటాడు. అంటే ఈ సృష్టంతా నీళ్లలో మునిగిపోయింది, నేనేం చెయ్యాలని బ్రహ్మగారు ఆలోచిస్తున్నంతలోపే అంగుష్ఠమాత్ర దేహుండై బ్రహ్మ యొక్క నాసికా వివరం నుండి బయటికొచ్చి అక్కడి నుండి గజ ప్రమాణంగా వెలిగిపోతున్న వరాహమూర్తిని చూసి అందరూ హాహాకారాలు చేస్తూ నమస్కారం పెట్టారట. ఎందుకన్నారు, ఇట్టి ఆశ్చర్యం ఎట్లందేనిగలదే, అహో ఇలాంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఉందా? నాసారంధ్ర నిర్గత స్తబ్ధరోమతో కంబు మరణము విలోకింపనంగుష్ఠమాత్రమై ఈ క్షణమాత్రములోనా అన్నాడు. ఇంతటి ఆశ్చర్యం ఉంటుందా? చూస్తూ చూస్తూ ఉండగానే బొటనవేలంతటి శిశువు క్షణమాత్రంలోనే మహిమదీపింపదంతి ప్రమాణమును మహోన్నతంపైన గండశైలోపమంబునయ్యే ఒక పెద్ద పర్వతాకారాన్ని ధరించింది అని వితర్కించి అబ్జభవుండు హర్షమిగురొత్తనిట్లని ఎప్పుడు దలంచే. బ్రహ్మదేవుడు ఒక్కసారి ఆశ్చర్యం పొంది, ఓహో నా మనమనుంబగల దుఃఖ విరామము గావించు కొరకు రాజీవాక్షుండు ఈ మీర యజ్ఞపోత్రి శ్రీమూర్తి వహించినది విచిత్రముదలంపన్. నా దుఃఖాన్ని పోగొట్టడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే
ఈ రూపంలో వచ్చాడు కదా అని బ్రహ్మగారు చుట్టూ ఉన్నటువంటి మనువులందరూ కూడా ఆ యజ్ఞవరాహమూర్తికి నమస్కారం చేసేట. ఎలా ఉన్నాడా మూర్తి అంటే ప్రళయ జీమూత సంఘాత భజద భూరి గర్జనాటోప భిన్న దిగ్గన గభీర రావమడరింప. ప్రళయ మేఘాలు గర్జిస్తూ ఉంటే ఎలాంటి నాదం ఉత్పన్నమవుతోందో ఆ యజ్ఞవరాహమూర్తి అంత భయంకరమైన గర్జారావాలు చేస్తూ ఒక్కసారిగా నీటిలోకి ప్రవేశించడానికి ఉద్యుక్తుడయ్యాట. అప్పుడు రాజీవ భవుండు మునులు ఆనందమును పొంది అనఘచరిత. ఆ సందర్భంలో మునులందరూ కూడా యజ్ఞస్వరూపుడైన ఆ మహానుభావుని చూసి ఆనందించారన్నారు.